తదుపరి మనం కన్యారాశికి వెళ్తున్నామండి. కన్యారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి వీరికి గతంలో పడ్డ కొన్ని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సరైన అవగాహన ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. వీరు ఈ నెల గత నెలలో ఏవైతే కొన్ని ఇబ్బందులు పడ్డారో లేదా ఏవైనా మధ్యలో కొన్ని పనులు ఆపి ఉంచారో మళ్ళీ ఆ పనులు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యి తొందరగా పూర్తవుతాయండి. సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాలు ఏర్పడడం, వాటి వల్ల వీరు ఎక్కువగా మరి మంచి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల వీరికి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువలోనే ఉంటుంది. మరి వీరు ఈ నెలలో తీర్థయాత్రలు కానీ మరి విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీరి అందరితో కూడా చాలా మంచిగానే ఉంటుంది ఈ నెలంతా కూడా. భూ వ్యవహారకంగా కానీ లేదా ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఏవైనా ఇబ్బందులు ఉంటే అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కోర్టు కూడా వీరికి అనుకూలమైన తీర్పులో కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వీరికి అనుకూలమైన తీర్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ వ్యవహారికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తొలగిపోయి మంచి లాభాన్ని ఆర్జించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే మరి ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ నెలంతా చాలా అనుకూలంగా ఉంది. వీరు పెట్టినటువంటి పెట్టుబడికి రూపాయి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కన్యారాశిలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్షల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా చాలా అనుకూలంగా ఉంది. మీరు పరీక్షలు జరిగితే ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ నెలలో. ఇక ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా చాలా అనుకూలంగా ఉంది. మరి మీ పై స్థాయి అధికారుల వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. మీకు అనుకున్న చోటికి కూడా బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ ఏవైనా రావాలంటే తప్పక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే వీరికి అష్టమ స్థానం యందు గురు సంచారం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే మనం ఏదైనా కార్యాలు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పక మీరు గురువారం రోజునాడు బాగా గుర్తుంచుకోండి, గురువారం రోజునాడు తప్పక ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతికి వెళ్ళి ఆ యొక్క స్వామివారికి అర్చన చేయించుకొని శనగలు కేజింబావు శనగలు తప్పక దానం చేసుకోండి. దానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఆ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుగ్రహం కలిగి మీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తవుతాయండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 4వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 19వ తారీఖు, 22వ తారీఖు, 27వ తారీఖులో వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇక ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెల వీరికి 2వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, మరి 29వ తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి ఈ యొక్క కన్యారాశి వారికి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.